బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్తే సార్. నమస్తే అరుణ్య. సార్ చాలా మందికి ఏంటంటే ఇప్పుడు చేస్తున్న జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ శాలరీ కానీ జాబ్ కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు చూస్తే ఇన్వెస్ట్ చేయాలి ముందు. సో చాలా మందికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలి, మనం బిజినెస్ చేయాలని అనుకుంటూ ఉంటారు, కానీ ఎలాంటి బిజినెస్ చేయాలనేది చాలా మందికి ఐడియా ఉండదు. సో తక్కువ పెట్టుబడితో బిజినెస్ ఐడియాస్ మా వ్యూస్ కోసం చెప్తారా? అసలు పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయొచ్చు అవసరం లేదు కదా. ఇప్పుడు నా తమ్ ఇంప్రెషన్ ఓకే అమ్మా చూపించాను, ఎందుకంటే ఇది చూపించినా సరే కొంతమంది ఏలో తీసేసి నా ఆధార్ కొట్టేస్తారు. ఓకే ఇలా చూపించాను. నా తమ్ ఇంప్రెషన్ నీ దాంతో మ్యాచ్ కాదు. పోనీ ఇండియాలో ఎవరితో మ్యాచ్ అవుతుందా? వరల్డ్లో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎవరితో మ్యాచ్ కాదు. నా వాయిస్ ఎవరితో మ్యాచ్ కాదు. ఓకే ప్రతి శరీరానికి ఒక వాసన ఉంటుందమ్మా, అది కుక్కకే తెలుసు, అది ఇంకోటితో మ్యాచ్ కాదు. ఓకే నా హ్యాండ్ రైటింగ్ ఎవరితో మ్యాచ్ కాదు, హ్యాండ్ రైటింగ్ కూడా ఎవరితో మ్యాచ్ కాదు. అదే రకంగా మన ఫేషియల్ రికగ్నిషన్ చూడు, ఫేస్ దాని ఏమంటారు, కళ్ళు ఐరిస్ అంటారు, దీంట్లో కళ్ళు ఉంటుంది కదా. ఇప్పుడు మీ వస్తుంటే మా ఫోటోలు కనిపించి మిమ్మల్ని అటెండెన్స్ పడ్డది కదా. ఇప్పుడు మీ బయోమెట్రిక్ ఉంది కదా, నా ఫేస్ మీ ఫేస్ వేరు, నా ఫేస్తోనే అక్కడ అటెండెన్స్ పడుతుంది కదా. నా ఫేస్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు, అంతే కదా. అంటే 5 రకాలుగా ప్రపంచంలో నాలాంటి వాడు ఎవరు లేడు, ఎవరు లేరు, నీలాంటి వాళ్ళు ఎవరు లేరు. అంటే గాడ్ క్రియేటెడ్ ఏ క్రియేటర్ టు క్రియేట్ ది క్రియేషన్స్. ఆ భగవంతుడు సృష్టిని సృష్టించడానికి సృష్టికర్తను సృష్టించాడు. అంటే ఇక ఈక్వల్ టు గాడ్ అంతే. మళ్ళీ తిడతారు కానీ చెప్తున్నా, ఈక్వల్ టు గాడ్ అంతే. భగవంతుడు తన కిందికి రాలేక తన ప్రతిరూపాన్ని పంపించాడు. ఓకే నేను ఐ బిలీవ్ ఇన్ గాడ్ కాబట్టి. సో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒక పర్పస్ కోసం వచ్చావు. ఒక పర్పస్. ఏం పర్పస్? మన పాస్ట్ హిస్టరీలో పురాణాలు చెక్ చేస్తే ఏదో 72 జన్మలు 6 తర్వాత ఏదో అన్నిగా పుట్టి మనిషి జన్మగా పుడతారని. నాకు అథారిటీ లేదు సబ్జెక్ట్ మీద. అంటే ఎన్నో జన్మ ఎత్తే కానీ మనిషి జన్మ ఎత్తలే కదా. ఈ మనిషి జన్మ ఎత్తిన తర్వాత నువ్వు ఏం చేశావు, ఏం సాధించావు, ఏమి క్రియేట్ చేశావు, ఏమి ఇచ్చావు. అందుకోసమే ఈ ప్రపంచం మీదకి వచ్చిపోవద్దు, ఇచ్చిపోవాలి. ఇచ్చిపోవాలంటే 3 రకాలుగా ఉందమ్మా. ఒకటి దీంట్లో ఇచ్చిపోలేము, ఎంప్లాయ్మెంట్లో మీరు ఎంతైనా పని చేయండి, ఎంప్లాయ్మెంట్ ఇచ్చినోడు బాగుపడతారు కానీ ఎంప్లాయ్మెంట్ తీసుకుని బాగుపడు. ఎంప్లాయీగా ఉన్నోళ్ళు లైఫ్లో బాగుపడరు అంటే శాలరీ తీసుకుంటారు అంతవరకు ఉంటుంది. శాలరీ ఇచ్చినోడు బాగుపడతాడు. శాలరీ ఇచ్చినోడు పెద్ద తెలివిగలవాడు కాదు. మీ అంత టాలెంట్ ఏముండదు వాళ్ళకు. దేనో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలో ఏం చేయాలో తెలుసు అంతే వాళ్ళకు. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు. ఫస్ట్ బిజినెస్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు. ఇన్వెస్ట్మెంట్ పెట్టి సంపాదిస్తూ ఉంటారు. దాంట్లో 90% రిస్క్ ఉంటుంది. 90% రిస్క్ ఉంటుంది. వ్యాపారంలో 90% రిస్క్ ఉంటుంది. ఉద్యోగంలో 0% రిస్క్ ఉంటుంది. సో అందుకే అందరూ ఉద్యోగం చేసుకుంటారు, వస్తారు, తింటారు, వింటారు, చేస్తారు, వెళ్ళిపోతారు. ఒక ఐడియా, ఒక బీటెక్ కానీ ఎంబీఏ కానీ చదువుకున్న ఒక శాలరీ చెప్పండి అమ్మా. ఎంత ఒకటి ఇది చాలాసార్లు చెప్పాను, మరోసారి చెప్తాను. ఎంత శాలరీ చెప్పండి, అప్రాక్సిమేట్ శాలరీ ఇస్తారు? 1 lakh. 1 lakh చాలా ఎక్కువ. 1 lakh చాలా ఎక్కువ చెప్పారు. స్కిల్స్ ఎంతమందికి ఉన్నాయి లేండి, సరే ఉన్నాయి కదా. 1 lakh మంచి శాలరీ కదా. అని పెళ్లి కూడా అవుతుంది 1 lakh చేసుకుంటే. 1 lakh ఈజ్ ఈక్వల్ టు నెట్ శాలరీ ఎంతో నాకు తెలియదు. ఓకే ఇప్పుడు నెట్ శాలరీ కూడా 1 lakh అనుకుందాం. ఖర్చు కూడా ఏం కాలేదు అనుకుందాం. ఖర్చు కూడా ఏం మొత్తం 1 lakh మిగిలే అనుకుందాం. సంవత్సరానికి 12 లక్షలు. ఒక 30 ఏళ్ళు పనిచేస్తే 3,60,00,000. మనం ఉన్న ఏరియా పేరు సీనియర్ కాలనీ. ఈ ఏరియాలో బంజారా హిల్స్. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదమ్మా. కొనడానికి సరిపోదు. అంటే నీ లైఫ్ లాంగ్ పని చేసినా కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదే నీకు. మళ్ళీ ఏం జాబ్ చేశావు? అది మిగిలితే సో జాబు చేయండి. ఉదాహరణ జాబు చేసేది తెలుసా, అనుభవం కోసం చేయాలి. నేను పలానా కంపెనీలో పనిచేస్తున్నాను, నన్ను ఎలా వాడుకుంటున్నాడు, నా టైం ఎలా వాడుకుంటున్నాడు, నా టాలెంట్ ఎలా వాడుకుంటున్నాడు నేర్చుకొని స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ చేయడానికి పెట్టుబడి కావాలి. ఓకే కానీ 3 ఉందమ్మా. ₹1 పెట్టుబడి ఎక్కర్లేదు, ఎవరి దగ్గర పని చేయక్కర్లేదు. దాన్నే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారు. దాన్ని తెలివితో పనిచేసేది అంటారు. దాంతో మైండ్తో పనిచేసేది అంటారు, మాటతో పనిచేస్తాను. మైండ్, మాట, మొబైల్ 3 ఎమ్ములు కలిపితే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎంత మూడు ఎమ్ములు సంపాదించు, ఎంత సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఒక కిల్లి కొట్టి పెట్టినా పెట్టుబడి కావాలి. ఎన్ని గంటలు పని చేయాలి? కిల్లి కొట్టి అంటే పండబ్బా ఎన్ని గంటలు పని చేయాలి? 14 గంటలు పని చేయాలి. ఒక కిరాణా షాప్ అయినా 14 గంటలు పని చేయాలి. ఒక క్లాత్ షాపు 12 నుంచి 14 గంటలు పని చేయాలి. ఒక హోటల్ అయితే 16 గంటలు పని చేయాలి. ఒక హోటల్ పెడితే పెట్టుబడి పెట్టాలి, మనుషులు పెట్టాలి, అన్ని రిస్కే. కానీ నేను చెప్పబోయే వ్యాపారాలు ఎలాంటివి అంటే, ఎంత ప్రియాంబులేషన్ చెప్పానో జాగ్రత్తగా ఆలకించండి. ఎలాంటిదంటే
నీ మాట కరెక్ట్ ఉంటే, నీ స్కిల్ కరెక్ట్ ఉంటే ఏమైనా చేయొచ్చు. నెంబర్ 1 బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, నన్ను తిడతారు కానీ రియల్ ఎస్టేట్లో ఏజెంట్గా, అసోసియేట్గా చేరడం. ఓకే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది ఆ ఓనర్. ఆ ఎకరాలు కొంటాడు, ప్లాట్లు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, రేరా పర్మిషన్ తీసుకుంటాడు, ఆ పర్మిషన్ తీసుకుంటాడు, పెట్టుబడి పెడతాడు, 3 రూపాయలకు 5 రూపాయలకు వడ్డీకి తెస్తాడు, ఏదో చేస్తాడు, ఆయన కష్టపడతాడు. ఓకే, ఇక్కడ ఇన్వెస్టర్ ఎవరు, ల్యాండ్ కొనుగోలు పెడతారు, ల్యాండ్ కొనేవాళ్ళు కొంటారు, నువ్వు ఇద్దరిని కలిపి వచ్చి జేబులు వేసుకొని వెళ్ళిపో, నీకు పెట్టుబడి ఏముంది ఇక్కడ, పెట్టుబడి లేదు కదా. కాకుంటే నువ్వు మాట్లాడాలి అందరితోని, ఇదే మాట, మొబైల్, మైండ్తో మొబైల్ వాడాలి, మొబైల్తో మాట వాడాలి. ఎంతో మంది కొనడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఉన్న వాళ్ళని ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఎటువంటి కంపెనీలో కనెక్ట్ చేయాలి, కంపెనీ కూడా మంచిది ఎంచుకోవాలి. ఏ కంపెనీ అయితే వాళ్ళకి ఆఫీస్ ఉందో, ఏ కంపెనీ అయితే వాళ్ళ ఓన్ పేరు మీద రెరా పర్మిషన్ ఉందో, ఏ కంపెనీలో అయితే ఎంత లంచ్ పెడతారో, ఏ కంపెనీ సిఎండిని ఈజీగా కలవగలమో, ఏ కంపెనీలో వారంకో క్లాస్ లాంటిది పెడతారో మోటివేషన్, అటువంటి కంపెనీ చేరలేదు. ఐడియా ఉండాలి. ఇక్కడ ఏమైందమ్మా, ఈ బిజినెస్ ఎలా బాగుంటుంది అంటే, స్మార్ట్ వర్క్, నేను రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేయట్లేదు కానీ ఉన్నమాట చెప్తున్నాను, డబ్బు సంపాదించుకొని మార్గం చెప్తున్నాను. నేను ఇక్కడ చేరాను, ఒక మనిషి చేరిన తర్వాత ఈయన అమ్ముతాడు, ఓ ప్లాట్ అమ్మితే తెలుసా, ఒక ప్లాట్ అమ్మితే ఎంతో తెలుసా, ₹1,00,000 యావరేజ్ వస్తుంది. ₹1,00,000 యావరేజ్ వస్తుంది, యావరేజ్ ₹1,00,000 వస్తుంది. ఓకే, 50,000 వచ్చాయి అనుకోండి, 30,000 వచ్చాయి అనుకోండి, నెల మొత్తం పనిచేసిన 30,000 రావాలి కదా మన బీటెక్ వాళ్ళకి, ఎంబీఏలకు. నెల మొత్తం మనం పనిచేసి ఒక 100 మందితో మాట్లాడితే 5 గ్యారంటీ ఉంటారు. 5 ప్లాట్లు అమ్మిస్తే 5,00,000 వస్తాయి కదా, 3,00,000 వస్తాయి కదా, 2,00,000 వస్తాయి కదా, 2,00,000 అంటే 24 లక్షల ప్యాకేజ్ కదా. సో దీనికి పెట్టే పెట్టుబడి మాట ఫోన్తో మాట్లాడాలి, కలెక్ట్ చేస్తాను. అది ఎట్లా మాట్లాడాలి మళ్ళీ వేరే దాంట్లో చెప్తాను నేను, ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా సంపాదించాలి. నేను ఓ స్కూలే పెట్టాను, రియల్ ఎస్టేట్ స్కూల్ అని. ఓకే, సో అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, దీంట్లో ఈ బిజినెస్లో సంపాదించవచ్చు. ఇంట్లో పెట్టుబడి ఏమీ అవసరం లేదు. నువ్వు ఒక ఇన్వెస్టర్స్ పట్టుకుంటే, కస్టమర్ అంటారు, ఇన్వెస్టర్ పట్టుకుంటే, ఆ ఇన్వెస్టర్ను ఆ కంపెనీ అతనే కారు తీసుకెళ్తాడు, అతనే సైట్ తీపిస్తాడు, అక్కడ భోజనం పెట్టి తీసుకొచ్చి ఇచ్చి పెడతాడు. ఆయన కొంటే డబ్బులు వస్తాయి, లేకుండా రావు. పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారం నెంబర్ 1. నెంబర్ 2, పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారం ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్. 3 రకాల ఇన్సూరెన్స్ ఉంటుంది. హెల్త్ అంటే ఏంటంటే, ప్రతి ఒక్కరు భయపడేది హెల్త్ గురించే. హెల్త్ సరిగ్గా లేకుంటే వెల్త్ అంతా హెల్త్కి వెళ్ళిపోతుంది. ఓకే, ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. మనం మంచి కంపెనీలో దీనికి లైసెన్స్ తీసుకోవాలి. అమ్మాలంటే లైసెన్స్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉంటుంది, అంతే క్వాలిఫికేషన్. మనం ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాస్తే లైసెన్స్ ఓ 250-300 రూపాయలు ఖర్చు వస్తుంది. ఎందుకంటే 500 కంటే ఎక్కువ ఖర్చు, ఆ ఫీజు అన్నీ కడితే. ఇది తీసుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా, మనకు లైసెన్స్ ఇస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్తో లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్తోని జనరల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ 3 కలిసి తీసుకోవచ్చు. కానీ ఒకటే కంపెనీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీళ్ళకి లైసెన్స్ వస్తుంది. అంటే దే హ్యావ్ లైసెన్స్ టు టాక్, దే హ్యావ్ లైసెన్స్ టు స్పీక్ టు ఎవ్రీబడి. ఓకే, ఇండియాలో ఉన్నంత ఇన్సూరెన్స్ బిజినెస్ ప్రపంచంలో ఎక్కలేదు. అన్ఇన్సూరబుల్ పాపులేషన్. మీ ఇంట్లో ఎంతమంది నాకు తెలియదు, ఇప్పుడే ఫోన్ చేసి అడగండి, అందరికి పాలసీ లేవు. చూసుకో, లేదు మీకు కూడా ఉండదని తెలియదు, ఐ డోంట్ నో, కంపెనీస్ తప్ప. ఏమైనా అయితే ఎట్లా, మొత్తం ఆస్తులు అమ్ముకోవాలి కదా. ఇది కరెక్ట్గా చెప్పగలిగితే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ అంటే ఏంది, నా కార్ ఇన్సూరెన్స్, నా ఫైర్ ఇన్సూరెన్స్, నా ఇల్లు ఇన్సూరెన్స్. విపరీతమైన మార్కెట్ ఉంది. ఇది పెట్టుబడి అవసరం ఉందా, లేదు. ఏం పెట్టుబడి అవసరము, మాట, మైండ్, మొబైల్, ఇదే వాడాలి కదా. కనెక్ట్ చేయండి, అందరితో మాట్లాడండి, చక్కగా మాట్లాడండి, తెలిసిన వాళ్ళతో మాట్లాడండి, తెలియని వాళ్ళతో మాట్లాడండి, కొద్దిగా డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోండి. నీ ఫేస్బుక్ వాడుకో, నీ ఇన్స్టాగ్రామ్ వాడుకో. ఓకే, అన్నీ నిన్ను వాడుకుంటాయి కదా, నువ్వు వాడుకో, నువ్వు యూట్యూబ్ వాడుకో, కనెక్ట్ కా అందరితోని. సో రెండో బిజినెస్, నో పెట్టుబడి, అస్సలు పెట్టుబడి లేదు. ఈ 2 వ్యాపారాలు చేయడం వల్ల ఎవరు కూడా రూపాయి పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారాలు ఉన్నాయి. ఇది కాక 3వది కన్సల్టెన్సీ. అంటే ఇప్పుడు నేను చేసేది అదే. నేను పెద్ద కంపెనీలకు కొంతమంది కన్సల్టెన్సీ ఇస్తుంటాను. అంటే వాళ్ళ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, వాళ్ళు ఎలా చేస్తే లాభాలు ఉంటారు, ఎలా చేస్తే నష్టాలు ఉంటుంది, ఏ ఏరియాలో మీరు పెట్టుబడి పెడితే బాగుంటుంది. కన్సల్టెన్సీ అంటే ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ కానీ బిజినెస్ కన్సల్టెన్సీ. దీన్ని నేర్చుకోవాలంటే కొద్దిగా అనుభవంతో వస్తుంది. ఓకే, అది కూడా నేను ఫ్రీ నేర్పిస్తాను. 3వది షేర్ బ్రోకింగ్ కన్సల్టెన్సీ. షేర్ బిజినెస్ చేయొద్దు, షేర్ బిజినెస్ చేయడానికి లైసెన్స్ తీసుకోవాలి. అందరికి పెట్టుబడి పెడతా ఉంటే నేను కమిషన్కి వస్తుంటుంది. ఓకే, దానికి ఒకసారి తీసుకుంటే అయిపోతుంది. ఓకే, దాని తర్వాత మనము ట్రైనింగ్ స్పీకింగ్, మోటివేషనల్ స్పీకింగ్ కావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలమ్మా, ఏమక్కర్లేదు, నేను ఫ్రీ నేర్పిస్తాను. ఐ విల్ మేక్. బయట చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్, 5-6 లక్షలు తీసుకుంటారు. మోటివేషనల్ స్పీకర్ కావాలంటే నాతో పాటు 5-6 నెలలు కలిసి పనిచేస్తాను.
నాతో అంటే ఐడియాలజీతోని నా బ్యాగ్ పట్టుకొని తిరగొద్దు. మీరు ఓకే, ఫ్రీగా నేర్పించడానికి రీజన్ ఏంటి సార్? నాకు ఎవరు నేర్పలే కాబట్టి, నాకు ఎవరు నేర్పలే. ఓకే, నాకు ఎవరు నేర్పించి ఉంటే ఇంకెంత బాగుండేదో. అందుకని నేను దేశద్రోహి నేను నేర్పించకుంటే. అంటే మీ టైం పెడుతున్నారు కాబట్టి దానికి మీరు ఏంటి అడ్వాంటేజ్? నో ప్రాబ్లమ్, నాకు ఐఎమ్ కంఫర్టబుల్. వాళ్ళకి ఎంత నేర్పించాలి, కొత్త విషయాలు నేర్చుకొని నేను బిజినెస్ నెంబర్ 1 ఉంటా. ఓకే, నేర్పిస్తే నాలెడ్జ్ పోతుంది అనుకుంటే వాడు స్వార్థపడు. సేవ లాగా అంతేనా? అలా సర్వీస్ సేవ ఏం కాదు, నాకు ఐఎమ్ వెరీ సెల్ఫిష్ ఫెలో. మీకున్న నాలెడ్జ్ మీరు నా అందరికీ చాలా పంచాలనుకున్నారు. సెల్ఫిష్. నా సెల్ఫిష్ ఏం తెలుసా? నా దేశం గొప్పది కావాలి. ఓకే, నా భారతదేశం ఎంత గొప్పది కావాలంటే ఎంతమంది స్పీకర్లు ఎంత గొప్పది అవుతుంది, అంత మోటివేట్. ఇంటికి ఒక స్పీకర్ ఉండాలి, ఊరికి ఒక ట్రైనర్ ఉండాలి, మోటివేషనల్ స్పీకర్ ఉండాలి. ఎందుకు కదమ్మా అప్పుడు ప్రశ్నించే తత్వం పెడుతుంది. అదే జంజీస్ కదా. ఎక్కడ వాళ్ళు జంజీస్ని కరెక్ట్గా నడిపిస్తే ప్రపంచం ఎలా బాగుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గా మార్గదర్శనం చేసేవాళ్ళు లేరు. ఐ మెట్ అడ్రస్ మోర్ దెన్ 90 lakhs పీపుల్ యాజ్ అండ్ టుడే. ఎంతమందిని మాట్లాడాను నేను. ఇక్కడ గుర్తుపడతారు, ఇక్కడ మాట్లాడతారు. ఏమవుతుంది, డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేరు. కొద్దిగా నేర్చుకొని చెప్తే ₹1 పెట్టుబడక్కర్లే. భారతదేశానికి నెక్స్ట్ 10 ఏళ్లలో 10 లక్షల మంది స్పీకర్స్, ట్రైనర్స్ అవసరం ఉన్నారు. అంత పెద్ద ఇండస్ట్రీ ఇది. ISTD ఆర్గనైజేషన్ ఉంది ఇండియాలో, ఇండియన్ సొసైటీ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. దేర్ రీసెర్చ్ ఈజ్ ఓన్లీ ట్రైనర్సే ఉంటుంది దాంట్లో మెంబర్స్. ఓకే, ఎక్కడైతే ట్రైనింగ్ నేర్చుకున్నామో, ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ కావాలి, ప్రతిదానికి ట్రైనింగ్ కావాలి, ఇన్సూరెన్స్కు ట్రైనింగ్ కావాలి, రియల్ ఎస్టేట్కు ట్రైనింగ్ కావాలి, మనిషి బతకాలని ట్రైనింగ్ కావాలి కదా. ఈ ట్రైనింగ్ నేర్పించేది. ఎగ్జాంపుల్గా CPR నేర్పించడానికి ట్రైనింగ్ కావాలండి. మరి ఆ ట్రైనర్స్ ఎక్కడ ఉన్నారు అంటే మనం మాట్లాడ నేర్పిస్తాము. నేను అలా చాలామంది అనుకోండి, ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు చావలేదు. హ్యాపీగా బతకవచ్చు, ఆనందంగా బతకవచ్చు. ఎవరిది. ఇంకోటి, నేను చెప్పిన బిజినెస్లన్నీ, నేను చెప్పిన ప్రొఫెషన్లో వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేయలేరు. వాళ్ళు ఉద్యోగం చేయలేరు. వాడు 1 year ఖాళీగా ఉంటాడు కానీ జాబ్ చేయడు. 1 year తర్వాత వచ్చి 2 ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతాడు కావాలంటే. కానీ దే విల్ నెవర్ డూ. ఎందుకంటే జాబ్ మెంటాలిటీ వేరు, జాబ్ ఇచ్చే మెంటాలిటీ వేరు. ఇద్దరిని వాడుకుంటాడు. మూడోవాడు ఎవరు? సేల్స్ మ్యాన్, మార్కెటింగ్ పర్సన్, తెలివిగలవాడు. ₹1 పెట్టుబడి చేసేవాళ్ళు. అటువంటి వ్యాపారం హైదరాబాద్లో చేయడానికి 100 ఉన్నాయమ్మా, 100. ఎక్కడెక్కడో ఊరి నుంచి వచ్చి నాకు ఫోన్ చేసిన వాళ్ళని కూడా ఇక్కడ నిలబెట్టాను. ఎంతమంది చేశాను కాబట్టి చెప్పింది చేశారు కాబట్టి. కొంచెం సార్ ఏం చేయాలి సార్ అంటే, ఏం చేయాలో ఆయనకే తెలియదు, నేనేం చెప్పాలి, నువ్వేం చేస్తావు అడుగుతాను. ఏం చేయాలో మీరు చెప్పండి సార్ అంటే, నీ గురించి నాకెలా తెలుసు కదా, ఏం చేస్తావు చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పిన తర్వాత రైట్ రాంగా చెప్తాను. 3 బిజినెస్లు ఎప్పుడు బాగుంటాయమ్మా. నెంబర్ 1 ఫుడ్ బిజినెస్. ఓకే, తక్కువ పెట్టుబడితో. పెట్టుబడి అవసరమే లేదు. మనము పెద్ద హోటల్ పెట్టక్కర్లేదు, సైకిల్ మీద ఇడ్లీ పెట్టుకొని అమ్మొచ్చు. అంటే కొంచెమైనా ఇన్వెస్ట్ ఉంటుంది. పిండి తేవాలి, ఇడ్లీ వేయాలి, అంతే. ఏముంది, అదే సేమ్ డే సేల్ అవుతుంది. సైకిల్ మీద వేసుకొని అమ్మవచ్చు కావాలంటే. మనకు అదంతా ఆలోచించు. సైకిల్ మీద అమ్మిన వాళ్ళే పెద్ద వాళ్ళే. పుల్లారెడ్డి గారు ఇట్లా తల మీద పెట్టుకొని అమ్మాడు, ఎంత గొప్పడు అయ్యాడు. సో రెండో బిజినెస్ క్లాత్ బిజినెస్. ఫుడ్ బిజినెస్లో 40% ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, ఇంట్లో చేసి క్లౌడ్ కిచెన్ తెలుసు కదా, ఇంట్లో చేసిన ఐటమ్స్ కూడా స్విగ్గీ, జొమాటో తీసుకుపోతున్నారు. ఇంట్లో చేయండి ఐటమ్స్, మీరు బాగుంటే తీసుకుపోతారు. నాన్ స్టాప్ అట్లా ఎంతోమంది బాగుపడ్డారు. నెంబర్ 2 క్లాత్ బిజినెస్. భూమి ఉన్నంత వరకు ఉండే వ్యాపారాలు 3 ఉన్నాయి. 3 చెప్తాను. నెంబర్ 1 ఫుడ్ బిజినెస్. ఫుడ్ లేకుంటే బతకడు కదా, ఇంట్లో వంట చేసుకునే టైం వరకు లేదు కాబట్టి బయట వేస్తున్నారు. రెండోది క్లాత్ బిజినెస్. క్లాత్ మనిషి నుండి బట్టేసుకోవాలి. ఓకే, కంపల్సరీ క్లాత్ బిజినెస్. 3ది ఇల్లు బిజినెస్. అంటే ఏంది, ఇంటి కిరాయికి ఇప్పించడం నుంచి మొదలు పెడితే, ఇంట్లో పెయింటింగ్ నుంచి మొదలు పెడితే, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్లో వస్తాయి. ఓకే, కిరాయికి ఇప్పించడం కానీ, అమ్మడం కానీ, కొనడం కానీ, డోర్స్ కానీ, కార్పెంటరీ కానీ, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్. అంటే ఒక ఇల్లు ఉండడానికి కావాల్సిన అన్ని కూడా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.